హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360 రంగుల రాట్నం మూవీస్ @24/7. ఈరోజు అప్డేట్ ఏంటో ఒకసారి చూసేద్దాం. హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఎప్పటి నుండో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయంపై రవితేజకి కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ అయితే రవితేజ గత చిత్రాల్లో ధమాకా సినిమా విషయంలోనూ ఇలాగే ఏజ్ గ్యాప్ గురించి కామెంట్స్ వినిపించాయి. ధమాకా సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఆ సమయంలో రవితేజ శ్రీలీల మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ నోరు మూసుకున్నారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ భాగ్యశ్రీ బోర్సే ఏజ్ గ్యాప్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ క్లియర్గా కనిపిస్తోందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో రవితేజ భాగ్యశ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని ముందుగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉందని అన్నారు హరీష్. ఎప్పుడైనా ఒక నటుడు కానీ నటి కానీ ఏజ్ని బట్టి నటించరు, సినిమాలో పాత్రను బట్టి నటిస్తారు అంతే. ఒక్కోసారి హీరోయిన్స్ యంగ్గా 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తారు, అలాగే మరో సినిమాలో 50 ఏళ్ల వయసున్న పెద్దావిడిగాను కనిపిస్తారు. దాన్ని స్క్రీన్ ఏజ్ అంటారు. అలాగే రవితేజ ధమాకా సినిమాను కూడా గుర్తు చేశారు హరీష్. అలాగే సినిమాలో నటించిన హీరోయిన్కు ఎలాంటి సమస్య లేదు, ఆమెకు ప్రాబ్లం కానీ ఏజ్ గ్యాప్ మీకెందుకు అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ను అనర్హులుగా ప్రకటించడంతో యావత్ దేశం షాక్లోనికి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ వినేష్ ఫోగట్కు అనుకూలంగా పోస్టులు పెట్టారు. తాజాగా మహేష్ బాబు కూడా వినేష్కు అండగా నిలబడ్డారు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడారు. ఈరోజు ఫలితాల్లో సంబంధం లేదు, మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అదే మీ గొప్పతనం. వినేష్ ఫోగట్ మీరు నిజమైన ఛాంపియన్ అంటూ అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం బలం అందరికీ స్ఫూర్తిదాయకం. పథకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు, మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఎన్నో సినిమాల్లో కమేడియన్గా విలన్గా నటించి మెప్పించాడు మోటా రాజేంద్రన్. కమేడియన్గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటుడి బ్యాక్గ్రౌండ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. పైకి సింపుల్గా కనిపిస్తున్న ఆయన కోట్ల ఆస్తిపరుడు. కానీ ఆయన ఎన్ని కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చారు. అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్లో స్టంట్కు డూప్గా నటించేవారు. 500కు పైగా చిత్రాల్లో స్టంట్ వర్క్ చేశారు. తెలుగు తమిళ సినిమాల్లో ఫైటర్గా కూడా కనిపించారు. ఇక పీతామగన్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా వరుస సినిమాలు చేశారు రాజేంద్రన్ ఓ సినిమా షూటింగ్లో ప్రమాదానికి కూడా గురయ్యారు. చెన్నైలో కళపేటలో ఓ సినిమా షూటింగ్లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడేయాలి. కానీ ఆ చెరువులో రసాయనాలు కలిసున్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు. అయితే ఆ రసాయనాలు ఉండటంతో రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది. ఇక భవిష్యత్తులో జుట్టు రాకుండా పోయింది. అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి. నల్లగా రంగు మారిపోయింది. ముఖం కూడా వింతగా తయారైంది. అలాగే ఆ రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోనికి వెళ్ళడంతో ఆయనకు అనేకమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చాయట. ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు కూడా లేవట. ఇండస్ట్రీ నుండి ఎవరు సాయం కూడా అందించలేదు. ఇక ఆ సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాలో నటించడం మొదలుపెట్టాడు. కమేడియన్గా నటుడిగా 160కి పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించారు. ఇక ఆయనకి ఇప్పుడు చెన్నైలో 15 కోట్ల రూపాయల ఇల్లు ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన దగ్గర 3 కాస్ట్లీ కార్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి.
ఇక బిగ్ బాస్ గేమ్ షో ప్రేక్షకులకు ఎంత దగ్గరైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ అందుకుంటోంది. తమిళ్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్గా పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు కమల్ బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారట. కమల్ ఇమేజ్తో ఈ షో పట్ల కోలీవుడ్లో మంచి బజ్ ఉంది. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్గా పనిచేయటం లేదని ప్రకటించారు కమల్ హాసన్. దాంతో బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్గా చేసేది వీరే అంటూ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. దీంట్లో షింబు లీగ్ బాస్కు హోస్ట్గా చేస్తారని కోలీవుడ్లో టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇలా ఉంటే హీరో సూర్య పేరు కూడా ఓ పక్కన వినిపిస్తోంది. సూర్య గతంలో తమిళ్లో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి కూడా హోస్ట్ చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో కూడా హోస్ట్ చేస్తాడని టాక్ నడుస్తోంది. వీరితో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా బిగ్ బాస్ హోస్ట్గా చేస్తున్నాడని టాక్. ఇక చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ 8కు ఎవరు హోస్ట్ చేస్తారో. హీరో తరుణ్ ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోయిన హీరో. కామెడీ, ఎమోషన్స్ జోనర్ ఏదైనా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. అయితే తరుణ్ ఒకసారి ఫేడ్ అవుట్ అవడంపై దర్శకుడు విజయ్ భాస్కర్ స్పందించారు. ఇటీవలే ఆయన చేసిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. తరుణ్ ఫేడ్ అవుట్ అవటానికి కారణం ఏంటని అడిగిన ప్రశ్నకి ఆయన ఇలా బదులిచ్చారు. భలే దొంగలు సినిమాలో కూడా పెట్టేందుకు ట్రై చేశాను. నేను అప్పుడు తరుణ్కి చెప్పాను చేయమని, కానీ అవ్వలేదు. అందరూ యాక్షన్ సినిమాలు చేసి ఫైట్లు అవి చేస్తున్నారు, నీకు అక్కర్లేదు అవి, నీ ఆడియన్స్ నీకు ఉంటారు, నీ సినిమాలు నీకు ఉన్నాయి అని చెప్పాను. తరుణ్ మంచి యాక్టర్ కూడా, యాక్షన్ సినిమాల కోసం వెయిట్ చేశాడనుకుంటా. 2 సినిమాలు కూడా చేసినట్లున్నాడు, కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ తను చాలా ఇంటెలిజెంట్. ఒక్కోసారి ఒక్కొక్కరికి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో చెప్పలేం. ఎవరికి ఎప్పుడు ఎలా టైం వస్తుందో, స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అయితే ఖచ్చితంగా తరుణ్తో సినిమా చేస్తాను అని విజయ్ భాస్కర్ చెప్పారు. అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఘనంగా అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిపించారు హీరో నాగార్జున. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా ప్రకటించారు నాగార్జున. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. నాగార్జున ఇంట్లోనే అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం పూర్తయింది. అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభితలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొద్ది నెలల కిందటే ఫారిన్ వెకేషన్లో కలిసి కనిపించిన జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. నాగ చైతన్య, సమంత విడిపోయిన నాటి నుంచే చైతు, శోభిత ధూళిపాళ్లపై రూమర్స్ తలెత్తాయి. శోభిత ధూళిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నట్లుగా న్యూస్ ఒకటి వైరల్ అయింది. అది నిజమే అన్నట్లుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటికి వచ్చాయి. చైతుతో వచ్చే ఫోటో దిగారు. ఆ బ్యాక్గ్రౌండ్లో శోభిత కూడా కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరి పెళ్లి కన్ఫామ్ అని అనుకున్నారు. మరోవైపు గతంలో చాలాసార్లు తాను ఏ యాక్టర్తోనూ తాను డేటింగ్ చేయనని శోభిత పలు ఇంటర్వ్యూస్లో చెప్పింది. కానీ ఇటీవలే వచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారతారని, వారి అభిరుచులు కూడా మారుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక అందరూ అనుకున్నట్లుగానే చైతు, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిపోయింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాళ్ల ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోనికి వచ్చిన శోభిత 2016లో తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో కూడా ప్రధానమైన పాత్రను పోషించింది శోభిత.
తెలుగులోనూ 2 సూపర్ హిట్ మూవీస్లో నటించింది. 2018లో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలకమైన పాత్రలను పోషించింది ఆమె. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే సమంతాను ప్రేమించిన చైతు 2017లో ఆమెను పెళ్లాడారు. వీరి వివాహం అటు క్రిస్టియన్ ఇటు హిందూ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి రిసెప్షన్ల ఫోటోలు చూసిన ఫ్యాన్స్ చాలానే మురిసిపోయారు. కానీ కొన్నాళ్లకే వీరి బంధం ముగిసిపోయింది. పెళ్లైన 4 ఏళ్లకే 2021లో ఈ జంటకు విడాకులయ్యాయి. ఈ వార్త అటు అక్కినేని ఇంట సమంత అభిమానులకి కూడా షాక్కి గురిచేసింది. కానీ ఇప్పటికీ వీరి విడాకులకు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. రూమర్స్ 1000 ఉన్నా నిజమేంటి అనేది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయింది. ఇక శామ్తో డైవర్స్ తర్వాత చైతు కెరీర్పై దృష్టిని సారించారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్తో తండేల్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. గత కొన్ని నెలలుగా సినిమాలను పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో పాలిటిక్స్లో ఆయన మరింత బిజీ అయిపోయారు. దానివల్ల ప్రస్తుతం ఆయన సినిమాలు చేయలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఆయన చేతిలో ఉన్న 3 సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక దీంతో ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ సెట్స్లో ఎప్పుడు అడుగు పెడతారని తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి చెప్పుకొచ్చారు. మళ్ళీ ఆయన సినిమాలో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారని అడగ్గా త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందని డైరెక్టర్ హరీష్ శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీ అవడం వల్ల సినిమాలు చేయటం కుదరడం లేదు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వీలైనంత తొందరగా తన సినిమాలు పూర్తి చేస్తానని కూడా మాట ఇచ్చారు. ఆయన ఫ్రీ అయ్యాక ఫస్ట్ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలకు కొన్ని డేట్స్ ఇస్తే సరిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 20% షూటింగ్ మాత్రమే ఉంది. ఆయన ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి కన్నుమూశారు. ఈమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ బుధవారం నాడు తుది శ్వాసను విడిచారు. ఈమె డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్వయానా చెల్లెలు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి వరలక్ష్మి దంపతులకు 2 కుమార్తెలున్నారు. వరలక్ష్మి అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆమె మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పెళ్లైన కొత్తలో ఐశ్వర్య బచ్చన్ రియాక్షన్ చూసారా? రాజ్యసభలో జయా బచ్చన్ వివాదం నెలకొన్న నేపథ్యంలోనే సినీ నటి ఐశ్వర్య రాయ్ పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అభిషేక్ బచ్చన్తో పెళ్లి తర్వాత జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంటూ పరిచయం చేసింది. తనను అలా పిలవడం పట్ల ఆయుష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
ఓహో, ఆ టైటిల్ మై గాడ్ జస్ట్ రెగ్యులర్ ఐశ్వర్య, మీరు అలాగే పిలవండి అంటూ చెప్పేసింది. రాయ్ బచ్చన్ అధికారిక ఇంటి పేరేనా అని మరో ప్రశ్న అడిగినప్పుడు ఐశ్వర్య స్పందిస్తూ, వృత్తిపరంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నాను, పెళ్లి తర్వాత ఐశ్వర్య బచ్చన్, పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 2007 ఏప్రిల్లో ఐశ్వర్య అభిషేక్ వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఆరాధ్య బచ్చన్ అనే 13 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. కోలీవుడ్ టు టాలీవుడ్ ప్రస్తుతం ఎస్జే సూర్యకి భారీ డిమాండ్ ఉంది. నాని సరిపోదా శనివారం చిత్రంలో అయితే పోలీస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్జే సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ కే షాక్ ఇస్తూ సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసేశారు సూర్య. నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అలాంటి నేచర్తోనే పెరుగుతాడు. అయితే ఇలానే పెద్ద అయితే చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తుంది. ఇలా చేయకూడదని చెబితే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకనే ఒక ఆలోచన చేసి నీ కోపం చూపించు, కానీ అన్ని రోజులు వద్దు, కేవలం ఒక్కరోజు చూపించు అని చెబుతుంది. దీంతో నాని అలా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారాన్ని ఎంచుకుంటాడు. అలా అమ్మకిచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని భాష సినిమాలో మాణిక్యం టైపు, శనివారం మాత్రం భాష. అలా నాని ఈ సినిమాలో శనివారం భాష అన్నమాట అంటూ ఎస్జే సూర్య చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి సార్ అలా నవ్వుతూ కథ చెప్పేశారంటూ నాని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. పూజా కార్యక్రమంతో యష్ టాక్సిక్ షురు. కేజీఎఫ్ చాప్టర్ 1, 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కన్నడ హీరో యష్. అయితే యష్ ఇటీవలే తన 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. టాక్సిక్ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాను మలయాళ నటి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం అయితే టాక్సిక్ చిత్రీకరణ అధికారికంగానే మొదలైంది. పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ షురూ అయిందంటూ యష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమాల ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక యష్ సోదరిగా నయనతార కనిపించబోతున్నట్లుగా టాక్. అలానే మరో హీరోయిన్ తారా సుతారియా కీలకమైన పాత్రలో నటిస్తుండగా మరో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం. గీతు మోహన్ దాస్ లాంటి డైరెక్టర్కి ఈ రేంజ్ స్టార్ కాస్టింగ్ దక్కడంతో సినిమా అదిరిపోతుంది అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు యష్ ఈ చిత్రంతో పాటుగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీతో కూడా ఓ ప్రాజెక్ట్ను చేస్తున్నారు. నితీష్ తీస్తున్న రామాయణంలో యష్ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పాత్ర కోసం యష్ను మూవీ టీం సంప్రదించినట్లుగా సమాచారం. ఇందుకోసం యష్ కూడా భారీ రెమ్యునరేషనే అడిగారట. ఇక ఈ సినిమాలో సీతామాతగా సాయి పల్లవి నటిస్తుండగా శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో యష్ పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే యష్ కోసం టాలీవుడ్ టు బాలీవుడ్ దర్శకులు చాలా మంది క్యూ కట్టారు.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్కి సపోర్ట్గా సమంత. కోట్లాది మంది ప్రజల ఆశల్ని మోసుకుంటూ ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళింది రెజ్లర్ వినేష్ ఫోగట్. ఇప్పటి వరకు 50 కేజీల విభాగంలో పోటీ పడిన ప్రతి రౌండ్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఏకంగా ఫైనల్కే చేరుకుంది. వినేష్కి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ ముందు సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు కరిగిపోయాయి. వినేష్కి ధైర్యం చెబుతూ చాలా మందే ఇప్పటి వరకు అండగా నిలిచారు. అందులో హీరోయిన్ సమంత కూడా ఉంది. అత్యంత శక్తివంతులకే కాలం కఠినమైన సమస్యలను విసురుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ క్షణం నువ్వు ఒంటరివి కాదు. ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కష్టాల మధ్య కూడా నిలదొక్కునే సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం. నీ గెలుపు ఓటముల్లో ఎప్పుడు మేమంతా నీకు అండగా ఉంటామంటూ సమంత ఓ పోస్ట్ పెట్టింది. దీనికి వినేష్ ఫోగట్ ఫోటోను కూడా యాడ్ చేసింది. సమంత పెట్టిన ఈ పోస్ట్ కింద నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఈ కష్ట సమయంలో తామంతా వినేష్కి తోడుగా ఉన్నామంటున్నారు. ఇక బెల్లీ డాన్స్ తో అద్దరగొట్టేసింది రితికా సింగ్. వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో హీరోయిన్ గా నటించింది రితికా సింగ్. ఈ సినిమాతో రితిక మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మాస్ లుక్ లో టాప్ బాయ్ గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ చిన్నది ఎక్కువ సినిమాల్లో కూడా కనిపించలేదు. తమిళ్లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రితికా సింగ్ నటి మాత్రమే కాదు, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా. ఈ అమ్మడు తమిళ్లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్నే అందుకుంది. గురు సినిమా తర్వాత వెలుగులో నీవెవరో అనే సినిమా కూడా చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గానే ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలతో పాటు రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో బెల్లీ డాన్స్తో అదరగొట్టింది రితికా సింగ్. ఇక సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళీ సినిమా ప్రేమం ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. అంతకుముందు కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్గా కూడా నటించింది. అంతేకాదు ఈటీవీలో ప్రచారమైన డి డాన్స్ ప్రోగ్రాంలో కూడా కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్కి తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఈ హీరోయిన్ సినిమాల వల్లే కాకుండా తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ కోసం సాయి పల్లవికి 2 కోట్ల ఆఫర్లు చేసినప్పటికీ తాను అలాంటి బ్యూటీ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయను అంటూ అది రిజెక్ట్ చేసింది. అప్పుడు ఎంతోమంది ఈమె నిర్ణయాన్ని గౌరవించారు. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి తెలుగులో శర్వానంద్కి జోడీగా పడి పడి లేచే మనసు అనే సినిమాలో కూడా కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇక సినిమా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత నిర్మాతలు ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చినా కానీ సాయి పల్లవి తిరస్కరించిందట. సినిమా ఫ్లాప్ అయిన కారణంగా కేవలం కొద్దిగా మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందట ఈ హీరోయిన్. ఇక టాలీవుడ్లో షూటింగ్ల హడావిడి నడుస్తూనే ఉంది. అనౌన్స్ చేసిన టైంకంతా సినిమాలన్నీ రిలీజ్ చేయాలని మన టాలీవుడ్ హీరోలు తెగ కష్టాలు పడుతున్నారు. మెగాస్టార్ టు అప్కమింగ్ స్టార్స్ మన హీరోలు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వాంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రవితేజ హీరో
భాను బొగ్గవరపు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ నానక్రామ్గూడలో కూడా రూపొందుతోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య మూవీ తెరకెక్కుతోంది. రాజస్థాన్ జైపూర్ ప్యాలెస్లో శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నారు నందమూరి హీరో. సెప్టెంబర్లో రిలీజ్కి రెడీ అవుతున్న దేవర ఇంకా సెట్స్ మీదే ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విశ్వత్ సేన్ హీరోగా సాహు గారపాటి నిర్మిస్తున్న మూవీ షూటింగ్ కాచిగూడలో స్పీడ్ అందుకుంది. శర్వానంద్ లేటెస్ట్ సినిమా షూటింగ్ ఇండోనేషియాలో జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సాహు గారపాటి నిర్మిస్తున్న సినిమా మోయినాబాద్లో తెరకెక్కుతోంది. టిల్లు స్క్వేర్ తర్వాత రానున్న మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి ఈ సినిమా మీద. రైట్, ఇక ఇవి రంగుల రాట్నం మూవీస్ ఎట్ ది రేట్ 24/7లోని అప్డేట్స్. మరిన్ని రంగుల రాట్నంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.